హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రేషన్దారుల కోసం కేంద్ర ప్రభుత్వం సార్థక్ పీడీఎఫ్ పథకం ప్రవేశపెట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచడం ఈ కొత్త పథకం ప్రధాన లక్ష్యం. 5 ఏళ్ల కాలంలో కేంద్రం 25,530 కోట్లు కేటాయించింది. రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా అర్హులైన వారికి మాత్రమే అందేలా టెక్నాలజీ పర్యవేక్షిస్తుంది. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు అందించేందుకు ఈ చర్యలు దోహదపడుతున్నాయి. నకిలీ కార్డులకు అడ్డుకట్ట వేస్తూ పంపిణీ వ్యవస్థలో ఆధునీకరించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి చేశారు. ప్రత్యేక అప్లికేషన్ ద్వారా సరుకుల నిల్వలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రేషన్ అక్రమాలను పూర్తిగా చెక్ చేశారు. లబ్ధిదారులకు సరుకులు సక్రమంగా అందుతుందో లేదో తెలుసుకోవడానికి సులభమవుతుంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో పంపిణీ వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. కొత్త రేషన్ కార్డు సరుకుల ప్రక్రియ సరళంగా మారుతుంది. ఆన్లైన్ విధానం ద్వారా వేగంగా కార్డులు పొందే అవకాశం కలుగుతుంది. అర్హులైన వారికి ఇబ్బంది లేకుండా రేషన్ పొందేలా ప్రక్రియ మారుతుంది. రేషన్ పంపిణీ పారదర్శకత పొందాలని కేంద్రం ప్రత్యేక దృష్టి సాధించింది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.